తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పనే కీలకమని, అందులోనూ రోడ్డు మార్గాల విస్తరణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటిదని బలంగా విశ్వసిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రహదారుల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. కేవలం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న అడ్డంకులను తొలగించి పనులను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భూసేకరణలో జాప్యం, పరిహారం చెల్లింపులో ఆలస్యం, కేంద్ర ప్రభుత్వ అనుమతులలో జాప్యం వంటి అనేక కీలక అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ప్రతిష్టాత్మకమైన నూతన ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచారు. ఈ సమీక్ష తెలంగాణ అభివృద్ధి పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న దార్శనికతను, కార్యాచరణ పటిమను స్పష్టం చేస్తోంది. ఏ అభివృద్ధి ప్రాజెక్టులోనైనా అత్యంత సున్నితమైన, సంక్లిష్టమైన ప్రక్రియ భూసేకరణ. ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరడంలో ఆలస్యం జరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ వేగం రైతుల ప్రయోజనాలను విస్మరించి నిర్దాక్షిణ్యంగా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. భూసేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలి అని ఆయన చెప్పిన మాట రైతు సంక్షేమం పట్ల ఆయన ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. భూములు కోల్పోతున్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విని వారికి న్యాయమైన పరిహారం అందేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. కేవలం పరిహారం ఇవ్వడమే కాకుండా జాతీయ రహదారుల నిర్మాణం వల్ల దీర్ఘకాలంలో ఆ ప్రాంతానికి, అక్కడి రైతులకు కలిగే ప్రయోజనాలను, అంటే ఉదాహరణకు భూముల విలువ పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించే సౌకర్యం కలగడం, కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడడం వంటివి వివరించి వారిని స్వచ్ఛందంగా భూములు ఇచ్చేలా ఒప్పించాలని దిశానిర్దేశం చేశారు. పరిహారం చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగకుండా భూసేకరణ పూర్తయిన వెంటనే వారి ఖాతాల్లోకి డబ్బు జమ అయ్యేలా చూడాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల వంటి కీలకమైన రహదారుల విషయంలో భూసేకరణలో జరుగుతున్న జాప్యంపై సంబంధిత జిల్లా కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా ప్రశ్నించి జవాబుదారీతనాన్ని నిర్ధారించడం ఆయన పనితీరుకు నిదర్శనం. హైదరాబాద్ నగరం చుట్టూ ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డు కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, అది తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఒక గ్రోత్ ఇంజిన్ లాంటిది. నగరంపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించడమే కాకుండా శివారు ప్రాంతాలలో శాటిలైట్ టౌన్షిప్ల అభివృద్ధికి, పరిశ్రమల విస్తరణకు, లాజిస్టిక్స్ హబ్ల ఏర్పాటుకు ఆర్ఆర్ఆర్ దోహదపడుతుంది. అయితే ఈ ప్రాజెక్టు ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించి ఉండటం, ముఖ్యంగా ఉత్తర భాగానికి సంబంధించి కేంద్రం పదే పదే సందేహాలు లేవనెత్తడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మేము ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తున్నా కేంద్రం ఎందుకు కొత్త సమస్యలను సృష్టిస్తోంది అని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులను సూటిగా ప్రశ్నించారు. సందేహాలన్నింటినీ ఒకేసారి పంపితే సమగ్రంగా సమాధానాలిస్తామని చెప్పినా అలా చేయకపోవడంపై ఆయన ఆరా తీశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర దక్షిణ భాగాలను రెండు వేరువేరు ప్రాజెక్టులుగా కాకుండా ఒకే సమగ్ర ప్రాజెక్టుగా పరిగణించాలని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ భాగానికి కూడా ఉత్తర భాగానికి కేటాయించిన నంబర్నే కొనసాగించి రెండు భాగాల పనులను ఏకకాలంలో ప్రారంభించేందుకు సహకరించాలని ఎన్హెచ్ఏఐను కోరారు. దక్షిణ భాగం అలైన్మెంటుకు తక్షణమే ఆమోదముద్ర వేయాలని గట్టిగా పట్టుబడ్డటం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆయన సంకల్పాన్ని చూపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన, దూరదృష్టితో కూడిన ప్రాజెక్టు భారత్ ఫ్యూచర్ సిటీ అమరావతి మచిలీపట్నం 12 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే. ఇది కేవలం 2 నగరాల మధ్య దూరాన్ని తగ్గించే రహదారి మాత్రమే కాదు, అది 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే ఒక మహాకారిడార్. ఈ ప్రాజెక్టుకు వెంటనే అనుమతులివ్వాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ వైపు ఈ హైవేకి అనుసంధానంగా భారత్ ఫ్యూచర్ సిటీ అనే పేరుతో ఒక భారీ పారిశ్రామిక, లాజిస్టిక్స్ హబ్ను ఏర్పాటు చేయాలనేది ఆయన ప్రణాళిక. ఇందులో డ్రైపోర్ట్, లాజిస్టిక్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ వంటివి ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణను, ముఖ్యంగా హైదరాబాద్ను దక్షిణ భారతదేశానికి ఒక కీలకమైన వాణిజ్య కేంద్రంగా మార్చాలనే లక్ష్యం కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణ దూరం సుమారు 70 కిలోమీటర్లు తగ్గుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది. సరుకు రవాణా వేగవంతం మరియు సులభతరం అవుతుంది.
హైదరాబాద్ నుండి పోర్టులకు కనెక్టివిటీ మెరుగుపడుతుంది. ఈ హైవేపై అత్యధిక రద్దీ ఉంటుంది. దేశంలో మరే జాతీయ రహదారిపై లేనంత ఆదాయం దీని ద్వారా ప్రభుత్వానికి సమకూరుతుందని ఆయన అంచనా వేశారు. ఇది కేవలం అంచనా మాత్రమే కాదు, ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఒక స్పష్టమైన లెక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు కేవలం రోడ్ల నిర్మాణానికే పరిమితం కాలేదు. ఆయన భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక సమగ్ర బహుముఖ రవాణా వ్యవస్థ, అంటే ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రతిపాదించిన హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేకి సమాంతరంగా ఒక రైలు మార్గాన్ని కూడా నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇది అత్యంత వినూత్నమైన, ప్రయోజనకరమైన ఆలోచన. రోడ్డు, రైలు మార్గాలు ఒకే కారిడార్లో ఉండటం వల్ల భూసేకరణ సులభం కావడమే కాకుండా నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. ప్రయాణికులకు, సరుకు రవాణాకు బహుళ ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా బెంగళూరు శంషాబాద్ ఎయిర్పోర్ట్, అమరావతి మధ్య ఒక కొత్త రైలు మార్గం ఆవశ్యకతను కూడా ఆయన ప్రస్తావించారు. ఇది దక్షిణ భారతదేశంలోని 3 కీలకమైన ఆర్థిక కేంద్రాలను, ఐటీ హబ్ బెంగళూరు, ఏవియేషన్ హబ్ హైదరాబాద్, పరిపాలనా రాజధాని అమరావతిని అనుసంధానిస్తుంది. వందే భారత్ వంటి హైస్పీడ్ రైళ్లను ఈ మార్గంలో నడపడం ద్వారా వాణిజ్య, పర్యాటక రంగాలు కొత్త పుంతలు త్రొక్కుతాయని, ఈ మార్గం అత్యంత లాభసాటిగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన ఆర్థిక త్రికోణాన్ని ఏర్పాటు చేసే వ్యూహం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ సమీక్ష తెలంగాణ అభివృద్ధి పట్ల ఆయన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని, స్పష్టమైన ప్రణాళికను ఆవిష్కరించింది. కేవలం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపైనే కాకుండా భవిష్యత్తు తెలంగాణను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ఆయన దృష్టి సారించారు. భూసేకరణలో రైతులకు న్యాయం చేయడం నుండి కేంద్ర ప్రభుత్వంతో సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం వరకు, మరియు రోడ్లతో పాటు రైలు మార్గాలను కూడా నిర్మించాలనే సమగ్ర ప్రణాళిక వరకు ప్రతి అడుగులో ఒక వ్యూహాత్మకమైన ఆలోచన కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తయితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నూతన శిఖరాలను అధిరోహించడం ఖాయం.